ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం పేతురుకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 3వ వచనం. మీ కృపయు సమాధానమును విస్తరించునుగాక. యేసుక్రీస్తు సేవకుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందిన వాళ్లకు రాస్తున్నది. దేవుని గురించి, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను. మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవడానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసిన వాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. ఈ విధంగా అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మన కోసం చేశాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాల నుండి తప్పించుకొని తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశాడు. అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవర్చుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా అనురాగంతో నిండిన ప్రేమను అలవర్చుకోండి. ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను ఉపయోగకరంగాను చేస్తాయి. ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటి వాడు గుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి తాను ఇదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించడన్న విషయం మర్చిపోయాడన్నమాట. సోదరులారా, దేవుని పిలుపు మీ వెనుక ఫలించేటట్టు ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరేనాటికి కింద పడరు. తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘన స్వాగతం లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.